వెల్కమ్ టు అవర్ ఛానల్ సీతా డైలీ వ్లాగ్. ఈరోజు వెజిటేబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా. వెజిటేబుల్ అన్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 ఎగ్గులు ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఉడికించిన అన్నం, 1 క్యారెట్, 4 బీన్స్, కొంచెం ఏమో ఉల్లికాడలు, 1 క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి స్టార్ట్ చేద్దాం. ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. వేయక కూరగాయ ముక్కలన్నీ ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో కూరగాయ ముక్కలన్నీ సాఫ్ట్ అయ్యేలాగా ఫ్రై చేసుకుందాం. స్పూన్ ఉప్పు వేద్దాం. కూరగాయ ముక్కలు ఫ్రై అవుతాయి. నేను బీన్స్, క్యారెట్, క్యాప్సికము ఇంకా ఉల్లికాడలు తీసుకున్నా. మీకు నచ్చిన కూరగాయలు తీసుకోండి. వీటిని సాఫ్ట్ అయ్యేలా ఫ్రై చేద్దాం. కూరగాయ ముక్కలు మగ్గిని. ఇప్పుడు ఇందులో 1 స్పూను టమాటో సాస్ వేసుకున్నా. టమాటో కేచప్ వేసుకున్నా. సాస్లు ఏమి వేయట్లేదండి, ఓన్లీ టమాటా కేచప్ ఒకటే వేసుకున్నా. అది కలిపేశాక ఇప్పుడు ఉడకబెట్టుకున్న అన్నం, ఇంకా 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ ఏమో మిరియాల పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసి మిక్స్ చేసుకుందాం. అన్నం అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేద్దాం. ఉప్పు కారం మిక్స్ చేశాక ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్డు కూడా వేసుకొని కలుపుకుందాం. అంతేనండి, సాస్లు ఏం చేయకోకుండా ఏం వేయకోకుండా మామూలుగానే చేసిన వెజిటేబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాం. స్టవ్ ఆపేసుకొని ఇంతే, సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. వెజిటేబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ కొంచెం ఉల్లికాడలు వేసుకొని ఉల్లిపాయలతో తింటే చాలా బాగుంటుంది. వెజిటేబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ.